నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆ సింథటిక్ నెయ్యితో ప్రసాదాల తయారీ స్కామ్ ఏదైతే ఉందో దానికి ప్రధాన కారణము ఎక్కడ గేట్లు తెరిచారంటే ఆ నిబంధనలను మార్చడం. ఆ నిబంధనలు ఏంది? ఒక డైరీ ఏదైనా తిరుమల తిరుపతి దేవస్థానానికి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని కనుక సరఫరా చేయాలంటే ఇంత పాలును సేకరించి ఉండాలి, ఇంత టర్నోవర్ కలిగి ఉండాలి, ఇంత నెయ్యిని రోజుకు ఉత్పత్తి చేసే కెపాసిటీ ఉండాలనేటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలను మార్చడం ద్వారానే ఈ బోలేబాబా అనేది పిక్చర్లోకి రావడం జరిగింది. సో నిబంధనలు ఏ విధంగా మార్చారంటే బోలేబాబాకు అనుకూలంగా బోలేబాబా టర్నోవర్ ఎంత ఉందో కనుక్కొని ఆ టర్నోవర్ పెట్టడము, బోలేబాబా దగ్గర నుంచి కేజీకి 25 రూపాయలు కమిషన్ కొట్టేయడము, ఇంకా ఇవన్నీ ప్రతిరోజు చర్చించుకుంటూనే ఉన్నాము. సో ఈ నియమ నిబంధనలు మార్చడానికి ప్రధానమైనటువంటి కారణం ఎవరంటే వైవి సుబ్బారెడ్డి అని చెప్పి ఆయనే సంతకం పెట్టాడు. అప్పటి ఈఓ, అదేవిధంగా అప్పటి చైర్మన్గా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి గారే నియమ నిబంధనలను మార్చడానికి సంతకం పెట్టినట్లయితే కనుక ఇప్పుడు స్పష్టమైంది. సో ఇంకా స్పష్టమయ్యేదేంది? ఆయనే ఒప్పుకున్నాడు, అవును కల్తీ జరిగింది, నెయ్యి కల్తీ జరిగింది, కానీ నా ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్పి ఆయనైతే ఒప్పుకోవడం జరిగింది. మరి మీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే మీ ఫోన్ నెంబరు చిన్నప్పన్న దగ్గర ఎందుకుంటుంది? మీ పిఏ కాదని చెప్పారు, మరి మీతో పాటు ఎన్నికల రిజల్ట్ వచ్చేటువంటి 2-3 రోజుల ముందు వరకు ఆ చిన్నప్పన్న మీ నీడలాగా ఎందుకు వ్యవహరించారు అని కనుక ప్రశ్నిస్తే సమాధానం ఉండదు. ఈ పాపం మొత్తానికి ప్రధాన కారణము ఈ నిబంధనలు మార్చడమే. ఆ నిబంధనలు మార్చింది వైవి సుబ్బారెడ్డి అని చెప్పి ఇప్పుడైతే కనుక స్పష్టమైంది. ఆ తీర్మానం సుబ్బారెడ్డిదే. నిబంధనల సడలింపుపై ఏకపక్ష నిర్ణయం, నెయ్యి కొనుగోలుకు ఆమోదం తెలిపే అంశంగా తీర్మానం చేసేశారు. మీరు కనుక వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు, టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు ఒక వీడియో వైరల్ అయింది. అదేంటంటే 250 ఉందా టికెట్, 500 చేసే, 1000 రూపాయలు ఉందా 2500 చేసే, 5000 ఉందా 15000 చేసే అని చెప్పి టికెట్లు రేటు పెంచినటువంటి వీడియో అయితే కనుక వైరల్ అయింది. ఎందుకంటే సో ఇక్కడ ఏంటంటే ఆదాయం పెంచుకోవడం కాదు, వస్తే వస్తారు లేకపోతే పోతారు. అసలు పేదోళ్ళకి ఏంది దేవుడిని చూసేటి, డబ్బుండేవాడు వస్తాడు, డబ్బులు ఖర్చు పెడతాడు, వస్తాడు, పేదోడు అనుకుంటే నడుచుకుంటా వస్తాడు అనే ఉద్దేశంతో ఏ విధంగా ఆయన రేట్లు పెంచాడో అప్పట్లో వీడియో సంచలనంగా మారింది. సో ఆ నిబంధనలు మార్చినటువంటి దాని మీద సంతకం పెట్టింది ఎవర్రా అంటే చైర్మన్, అప్పటి డిప్యూటీ ఈఓల సంతకాలు ఉన్నాయి. సో ఇదే కల్తీ నెయ్యి సరఫరాకు మూలం. నెయ్యి కొనుగోళ్లకు టీటీడీ పిలుస్తున్న ఈ టెండర్ కమ్ ఆక్షన్లో ఎప్పుడూ కొన్ని సంస్థలు పాల్గొంటున్నాయి. భవిష్యత్తులో పిలిచే టెండర్లకు ఎక్కువ సంస్థలు పాల్గొనేలా పరిధి విస్తరించాలని మార్కెటింగ్ డిపార్ట్మెంట్కు సూచిస్తున్నాం. కల్తీ నెయ్యి సరఫరా కుట్రకు మూల కారణమైన తీర్మానం ఇదే. సరే, ఎందుకు తీర్మానం మార్చారని చెప్తే వీళ్ళ వర్షన్ ఏం చెప్తున్నారు? కొన్ని డైరీలు మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సప్లై చేస్తూ ఉంది. ఎక్కువ డైరీలు ఈ టెండర్లో పాల్గొనేలాగా, అంటే ఇప్పుడు బోలేబాబా కల్తీ నెయ్యి తయారు చేసే వాళ్ళు ఈ టెండర్లో పాల్గొనడం లేదు. కేవలము నెయ్యి, ఆవు నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి తయారు చేసేటువంటి డైరీలు మాత్రమే ఈ టెండర్లలో పాల్గొంటున్నాయి. వాళ్ళే నష్టాలకు నెయ్యిని సప్లై చేస్తూ ఉన్నారు. నందిని వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు 20 రూపాయలు 30 రూపాయలు నష్టమైన శ్రీవారి మీద భక్తితో వాళ్ళైతే సప్లై చేస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కేజీకి 25 రూపాయలు కమిషన్ ఇవ్వమంటే వాళ్ళు ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళు పెద్ద సంస్థలు కాబట్టి, పెద్ద సంస్థలు కనుక ఈ టెండర్లో పాల్గొని ఆ టెండర్ని చేజిక్కించుకుంటే వీళ్ళకి వచ్చేటువంటి కమిషన్ రాదని కల్తీ నెయ్యి తయారు చేసే వాళ్ళు ఈ టెండర్లో పాల్గొనేలాగా ఆ నియమ నిబంధనలు మార్చి హిందువుల మనోభావాలతో ఆటలాడుకున్నారు. 2019 డిసెంబర్ 28న టీటీడీ పాలక మండలి చేసిన 220వ తీర్మానంగా ఇది రికార్డులో నమోదైంది. దీనిపై అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఒక డిప్యూటీ సంతకాలు మాత్రమే ఉన్నాయి. కిలో 424 రూపాయల 10 పైసలకు అగ్రి ఫుడ్స్ అనే సంస్థకు టీటీడీ కొనుగోళ్ల కమిటీలో ఇచ్చిన ఫ్లై ఆర్డర్ ఆమోదు తెలుపుతూ దాని కిందే తీర్మానం కూడా రాసి సంతకాలు పెట్టేశారు. దీన్ని బట్టి టెండర్ నిబంధనలు సడలించాలన్నది బోర్డు సమిష్టి నిర్ణయమా లేకపోతే సుబ్బారెడ్డి ఏకపక్ష నిర్ణయమా? నాటి ఉన్నతాధికారుల సహకారము, బోర్డులోని కొందరు సభ్యుల మద్దతుతో ఆయన ఈ కుట్రకు తెర తీశారా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఏ ఉత్పన్నమయ్యే లేదు, ఉప్పు కారం లేదు.
కేవలము కమిషన్ల కోసం 25 రూపాయలు కేజీకి 25 రూపాయలు కొట్టేయడం కోసము నియమ నిబంధనలు అయితే మార్చడం జరిగింది. కల్తీ కుట్ర పగడ్బందీగా అమలు. 1 లీటరు పాలు కూడా సేకరించని బోలేబాబా, మాల్గంగా, వైష్ణవి వంటి ప్రైవేటు డైరీలకు రాచబాట పరిచేందుకే టెండర్ నిబంధనల్ని ఉద్దేశపూర్వకంగా నీరుగార్చారని సిట్టు నిగ్గు తేల్చింది. నిబంధనలు కట్టుదిట్టం చేసి 5 నెలల్లోనే తిరిగి సడలించడానికి సహేతుక కారణాలు కొనుగోలు కమిటీకి గాని పాలక మండలికి గాని చెప్పకపోగా ఎక్కువ డైరీలు పాల్గొనేందుకు వీలుగా నిబంధనలు సడలిస్తున్నామన్న ఏకైక సాకు కుట్ర కోణాన్ని వెల్లడిస్తుంది. ఇంకా నయం క్లియర్గా మాకు ఆవు నెయ్యి వద్దు, కల్తీ నెయ్యి సప్లై చేసే వాళ్ళే కావాలి అని చెప్పి సంతకం పెట్టింటే ఇంకా క్లారిటీగా ఉండేది. తిరుపతి తిరుమల దేవస్థానానికి నెయ్యి కొనుగోళ్ల టెండర్లను పటిష్టం చేసేందుకు 2019 ఏప్రిల్లో టీటీడీ ప్రభుత్వ హయాంలో కమిటీ వేశారు. ఆ కమిటీ సిఫారసులను 2019 ఆగస్టు 16న ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆమోదం తెలిపారు. ఇదంతా ఎప్పుడు మొదలు పెట్టారంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వంగానే సుబ్బారెడ్డి అక్కడ వెళ్ళి కూర్చొని ఈ నెయ్యి సప్లై చేస్తున్నటువంటి స్వచ్ఛమైన ఆవు నెయ్యి సప్లై చేస్తున్నటువంటి కంపెనీలనే కనుక కొనసాగిస్తే మనకు కమిషన్లు రావు కాబట్టి, సో అసలైన నెయ్యి ఆ రేటుకు దొరకదు కాబట్టి కల్తీ వాళ్ళు ఏడ దొరకతారా అని చెప్పి వాళ్ళని వెతికితే వాళ్లకు ఈ నియమ నిబంధనలు సెట్ కాకుండా ఉన్నాయని నియమ నిబంధనలను మార్చేసి వాళ్లకు గేట్లు బారులాగా తెరిచేశారు. ఇది చూడండి, ఆ కమిటీ సరైన అధ్యయనం చేయకుండా, సరైన అధ్యయనం ఏమిటంటే ఇప్పుడు నాకే డైరీ ఉంటే నేను గనుక తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సప్లై చేయాలంటే వాళ్లకు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. రోజుకి ఇన్ని లీటర్ల ఆవు పాలు సేకరించాలి, రోజుకి ఇన్ని కేజీల నెయ్యి ఉత్పత్తి చేయాలి, నా కంపెనీకి ఇంత టర్న్ ఓవర్ ఉండాలి అనేటువంటి మౌలికమైనటువంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ మార్చేసి ఆ మాల్గంగా కావచ్చు, వైష్ణవి డైరీ కావచ్చు, ఆగ్రో ఫుడ్స్ కావచ్చు, లేకపోతే మన లెజెండ్ బోలేబాబా కావచ్చు, ఈ డైరీలకు అనుకూలంగా ఆ తీర్మానాలు చేసి నియమ నిబంధనలను మార్చి ఈ విధంగా అయితే కనుక 250 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారు. సో ఈ రోజుకొక కథ తీసుకొని వస్తారు. మొదట్లో అసలు నెయ్యే కల్తీ కాదు అన్నారు, ఇప్పుడు వచ్చిందనే కల్తీ జరిగింది, ఆవు కొవ్వు ఎక్కడుంది, పంది కొవ్వు ఎక్కడుంది అంటారు. రేపు వచ్చేది ఏమంటారు, అసలు ఈ బోలేబాబాని తీసుకొని వచ్చింది తెలుగుదేశం వాళ్ళే అంటారు. కాబట్టి చేసినటువంటి తప్పు ఎలాగూ జరిగిపోయింది, జనాలకు మొత్తానికి తెలిసిపోయింది. ఇప్పుడు చెంపలేసుకోవడము ఒక్కటే, బహిరంగంగా చెంపలేసుకోవడం ఒక్కటే వీళ్ళ ముందున్నటువంటి మార్గము. నేషనల్ మీడియా కోడై కూస్తుంది. సోషల్ మీడియాలో ప్రతిరోజు రచ్చ జరుగుతూ ఉంది. పిఠాధిపతులు, మఠాధిపతులు ముందుకొస్తున్నారు. హిందూ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలంటూ ఉన్నారు. ఒకవైపు విహెచ్పి వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రెషర్ చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి అడ్డంగా దొరికిపోయారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. వాళ్ళ తవ్వినటువంటి ఆ కల్తీ గోతిలోనే వాళ్ళే పడిపోయారు. సో వైవి సుబ్బారెడ్డి ఆ రోజు నియమ నిబంధనలు మార్చడం వల్లే పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ కల్తీకి చోటు లభించింది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.